ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సినీ నటి హన్సిక మెత్వాని కుటుంబంలో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లెక్కాయి. తనపై తన కుటుంబం సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను భంగపరుస్తున్నారనే కారణంతో నటి హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ మెత్వాని భార్య నాన్సీ జేమ్స్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా హన్సిక కుటుంబంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తన అత్తగారింట్లో గృహహింసకు గురయ్యారని, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నెట్టింట తెగ వైరల్ కావడంతో హన్సిక ఇమేజ్పై ఈ ప్రభావం పడింది. సో ఈ ఆరోపణలు హన్సిక వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. కేవలం డబ్బులు వసూలు చేయాలనే దురుద్దేశంతోనే నాన్సీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని హన్సిక కోర్టును ఆశ్రయించారు. తమ సెలబ్రిటీ హోదాను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో నాన్సీ పోస్ట్ చేసిన వీడియోలు తన తల్లిని, కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేశాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నాన్సీ జేమ్స్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. హన్సిక కుటుంబంపై ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది న్యాయస్థానం. అంతేకాకుండా ఇప్పటికే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వివాదాస్పద వీడియోలను, పోస్టులను తక్షణమే తొలగించాలని కూడా స్పష్టం చేసింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ కూడా ఈ విషయంలో తన చెల్లెలికి మద్దతుగా నిలుస్తూ తన భార్య చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యాయ పోరాటం కొనసాగుతోంది. సో కోర్టు తుది తీర్పు ఏంటి, మరి నాన్సీ జేమ్స్ దీనిపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోయిన హీరోయిన్ హన్సిక చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసి ఈ అమ్మడు ఎక్కువగా తెలుగు సినిమాలో నటించింది. అయితే కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి హన్సిక పేరు నెట్టింట మారుమోగుతోంది. యూట్యూబ్లో కావచ్చు, షార్ట్స్ పరంగా కావచ్చు, ఇటు ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. వాళ్ళ యొక్క వదిన నాన్సీ చేస్తున్న అరాచకం గురించి నిజంగా హన్సిక ఇంకా పరువు నష్టం దావా వేశారు తట్టుకోలేక. ప్రముఖ సినీ నటి హన్సిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను మొదలుపెట్టి దేశముద్రు సినిమాతో నటిగా అవతరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె గత కొంతకాలంగా కుటుంబ వ్యవహారంలో తలములకనవుతున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్ళైన 4 ఏళ్లకే కట్టుకున్న భర్తకు విడాకులు ఇవ్వడం, ఇప్పుడు భర్త సోదరి ఆరోపణలు తట్టుకోలేక కోర్టు మెట్టు ఎక్కడం అందరినీ ఆశ్చర్యాన్ని గుర్తొస్తుంది. సో మరి అసలు ఆ విషయం ఏంటంటే, కోర్టు మెట్లెక్కిన హన్సిక కుటుంబం ఇప్పుడు 2 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా నాన్సీపై వేశారు. హన్సిక కుటుంబంలో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగంగా కోర్టులు మెట్టెక్కాయి. తన పైన, తన కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ పరువుకి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో హన్సిక సోదరుడు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ మెత్వాని, ఆవిడ భార్య నాన్సీ జేమ్స్ గతంలో సోషల్ మీడియా వేదికగా తన అత్తగారి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా గృహహింస, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని పలుమార్లు సోషల్ మీడియాలో ట్వీట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కావచ్చు పెట్టింది. సో దీంతో ఈ ఆరోపణలు ఒకసారిగా సంచలనం క్రియేట్ చేశాయి. ఎందుకంటే నటి హన్సిక ఉండడం అండ్ వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో హన్సిక వాళ్ళ అన్నయ్య కూడా ఇటు హన్సికకే సపోర్ట్ చేయడం, కావాలని ఏదైతే హన్సిక విడాకులు తీసుకున్న తర్వాత వాంటెడ్గా హన్సికను టార్గెట్ చేస్తూ ఈ యొక్క పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు చేస్తుంది. అత్తగారింట్లో అంటే వాళ్ళ అత్తగారు లేరు, యాక్చువల్గా వీళ్ళ అమ్మగారు లేరు. సో ఇలాంటి నేపథ్యంలో హన్సికనే ఇంటి యొక్క పాత్ర మొత్తం తీసుకొని మొత్తం డబ్బుల విషయంలో కావచ్చు, ఇంకేదన్నా ఫ్యామిలీ చిన్న బయటికి వెళ్ళటం, ఇంకోటి అంటే కార్యక్రమాల విషయంలో కావచ్చు, మొత్తం హన్సికదే డామినేషన్ ఉంటుంది, నాది ఎక్కడా ఉండట్లేదు. ఆల్రెడీ విడాకులు తీసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా ఇస్తారు, మొగుడుతో నేను హ్యాపీగా ఉంటున్నా, ఇద్దరు మొగుడు పెళ్ళాలన్నో ఏదైనా ఇష్యూ వస్తే మీ ఇద్దరం ఉండాలి, ముందు సింగిల్ ఉమెన్ ఆవిడలా ఉంటుంది అనేది ఇక్కడ నాన్సీ జేమ్స్ యొక్క ప్రధాన ఆరోపణ.
ఇప్పుడు వేధింపులు అంటే ప్రత్యేకంగా ఏముండవు. అంటే పూర్వకాలంలాగా అత్త వేధించడం, గయ్యాళ్ళు అత్త అంటారు, గయ్యాళ్ళు గంప అత్త అంటారు, లేకపోతే కోడళ్ళకి గొడవలు కూడా ఇలాంటి ఇక్కడ ఏం లేవు ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే గతంలో కూడా గొడవలు జరిగాయి, వాస్తవానికి గొడవలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఈ అమ్మాయి హన్సిక వాళ్ళ భర్తతో ఎప్పుడైతే విడాకులు తీసుకుందో 4 ఏళ్ళు అయినాయో, ఈ విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా ఈవిడే డామినేట్ చేయడం ఏంటి? ఆల్రెడీ ఈవిడ సినిమాలు లేవు, ఈవిడ కెరీర్ మొత్తం ఇంట్లోనే పడిపోయింది, పర్సనల్గా డ్యామేజ్ అయిపోయింది. సో ఆ హన్సికని ఎలాగైనా సరే డ్యామేజ్ చేసి ఆ యొక్క ఇంట్లో నేనే పెత్తనం చెలాయించేది, సో తీసుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎలాగూ సింగిల్ ఉమెన్ కాబట్టి ఎక్కడైనా షీ కెన్ హ్యాండిల్ అని చెప్పి, లేదంటే తన బాధ తన పడుద్ది. ఎలాగూ అప్పుడు భరణం గురించి కూడా విడాకులప్పుడు చాలా రాద్ధాంతం చేసింది. ఈవిడ ఒక చీప్ క్యారెక్టర్ అంటూ నటి హన్సికని కొంచెం డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేసింది ఈ యొక్క వాళ్ళ వదిన నాన్సీ. సో ఇలాంటి నేపథ్యంలో ఇవి ఇన్స్టా స్టోరీలు, వాట్సాప్ స్టోరీలు ఇలాంటి అన్నీ పెట్టి వాళ్ళ కుటుంబంలో రిలేషన్స్ అందరికీ తెలిసేలా చేసింది అనమాట. ఏదో అయిపోతుంది, హన్సిక ఏదో చేస్తుంది అనేది బయటకు వెళ్ళిపోయింది. సో గత కొంతకాలంగా వాళ్ళ ఫ్యామిలీ పార్టీస్ కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు బయటికి వెళ్ళడానికి హన్సికకి అవ్వట్లేదు. సో కొన్ని వాటికి కావాలనే రావట్లేదని, మళ్ళీ ఇక్కడ కూడా అంటే హన్సికనే ఉద్దేశపూర్వకంగా మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉంటుందని చెప్పి వీళ్ళ ఒక అన్నయ్య కూడా చెప్పే ప్రయత్నం చేసింది అనమాట. అంటే ఎలాగైనా సరే ఆ అమ్మాయిని తొక్కేయాలి, ఫ్యామిలీ పరంగా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు ఇలాంటివి కాదు, గొడవలు కాదు, పెత్తనం నాది ఉండాలనేది నాన్సీ యొక్క ప్రధాన ఉద్దేశంగా తన పోస్టులు చూస్తే మనకు అర్థమవుతున్న విషయం. సో అంటే కొప్పులు ఉన్న చోట కొట్లాటలు అంటారు కదా, మనకు సామెత ఒకటి ఉంటుంది. అలాగే అంటే ఆడదానికి ఒక ఆడదే శత్రువు ఒక రకంగా చెప్పాలంటే. ఈ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే, పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం సింగిల్ ఉమెన్ ఏంటి, మాకు చెప్పేది మాది, మేము చూసుకుంటాం, మా ఫ్యామిలీ మాది, మా ఖర్చులు మావి, మాకు అవసరం ఉంటే మేము ఉంటాం, లేకపోతే తింటాం, మా బాధ మేము పడతాం. ఆల్రెడీ డివోర్స్ అయిపోయిన తర్వాత నువ్వు సైలెంట్గా కూర్చోవాలి కానీ మాకు సజెషన్లు ఇవ్వడం ఏంటి అనేది ఈ యొక్క నాన్సీ యొక్క ఉద్దేశంగా తెలుస్తుంది. సో 2 కోట్ల పరువు నష్టం దావా వేస్తుంది. ఎందుకు 2 కోట్ల పరువు నష్టం దావా వేస్తుంది అంటే ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క మానసిక వేధింపులంట. సో అది ఎలాంటి ప్రూఫ్లెస్ ఎలిగేషన్స్ అంటారు కదా, సో దానికి ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు. నేను నలిగిపోయాను మానసికంగా అని చెప్తే కోర్టు నమ్మదు. సరే ఆవిడ తిట్టిందో లేకపోతే కొట్టిందో ఏదో ఒకటి కావాలి కదా, ప్రూఫ్ అయితే కావాలి కదా. సో అందుకోసమే అలాంటి బేస్లెస్ ఎలిగేషన్ చేస్తుందని. అండ్ నాట్ ఓన్లీ స్టోరీస్, ఇన్స్టా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, పోస్టులు కూడా పెట్టడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్లో, ఇటు ట్విట్టర్లో. సో ఇలాంటి వాటిల్లో హన్సికని ట్యాగ్ చేసి మరీ పెట్టేది. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని చెప్పి వెంటనే హన్సిక అనే ఐడి కనిపిస్తే వెంటనే క్లిక్ చేస్తారు కదా, అవునా కాదా అని. సో అందుకని డైరెక్ట్గా ఆవిడని ట్యాగ్ చేసి కొన్ని పోస్టులు పెట్టడంతో చాలామందికి తెలియని వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసింది. సరే ఇంత జరిగిన తర్వాత ఇంకా దాయటం ఎందుకు దీనని చెప్పి ఆవిడ ఆల్రెడీ బయటపడిపోయింది, బయట కావాలని వాంటెడ్గా పెడుతుంది, ఇప్పుడు దాకా మనం ఆవిడని ఏం అనలేదు అని చెప్పి ఈ యొక్క సినీ నటి హన్సిక కూడా డైరెక్ట్గా లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్ళారు. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క హన్సిక వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ మెత్వానీ కూడా ఈవిడికే, నటి హన్సికకి సపోర్ట్, సొంత భార్యకి సపోర్ట్ చేయట్లేదు అన్నయ్య. చూసుకోండి ఇక్కడ అంటే ఎవరు కరెక్టో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ఆరోపణలకు హన్సిక తాజాగా ఖండించింది. కేవలం డబ్బు రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే నాన్సీ తన కుటుంబంపై డబ్బు రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే నాన్సీ తన కుటుంబంపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టు మెట్లు ఎక్కిందంటూ కూడా ఆవిడ మాట్లాడింది. సో తమ స్టార్ ఇమేజ్ను ఉపయోగించుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తోంది నటి హన్సిక. ఇకపోతే కుటుంబ పరువు పోతుందనే కారణంతోనే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, కానీ పరిస్థితులు హద్దు దాటడంతోనే న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా సోషల్ మీడియాలో నాన్సీ పోస్ట్ చేసిన వీడియోలు, చేస్తున్న కామెంట్లు తమ తల్లి గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. సో నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతుందంటూ కోర్టులో తన ఆవేదనను వెల్లడించింది హన్సిక. ఇక మా పరువుకు నష్టం కలిగించేందుకు గాను నాన్సీ మీద 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ హన్సిక తెలిపింది. అయితే హన్సిక రియాక్షన్కి స్పందించింది కోర్టు. కేసు విచారించిన కోర్టు నాన్సీ జేమ్స్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే హన్సిక కుటుంబంపై వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ ఇటు హన్సికని కానీ, ఇంకా రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో దగ్గర బంధువులు,
వాళ్ళ మీద ఎలాంటి అసభ్యకరమైన వీడియోలు, అవమానిస్తూ వీడియోలు ఇకపై చేయకూడదంటూ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఏది ఇప్పటిదాకా పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కూడా డిలీట్ చేయమని చెప్పింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో నాన్సీ గురించి, సినీ నటి హన్సిక వాళ్ళ వదిన నాన్సీ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.